గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందించిన మహానేత వైఎస్ఆర్ అని కిరణ్ కొనియాడారు. వైఎస్ఆర్ కుమారుడు జగన్ కూడా రానున్న రోజుల్లో పేదలకు అండగా ఉంటారని ఆయన చెప్పారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 76వ జయంతి సందర్భంగా ప్రతిపాడు మండలంలో హెడ్ క్వార్టర్స్లో అన్న యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ అన్ని మండలాల నాయకులు అందరూ కూడా, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడాను భారీగా తరలించారు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడానికి నేను ఇందులో భాగం చాలా అదృష్టంగా భావిస్తున్నాను, కొంచెం అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఒక నాయకుడే కాదు, ఆయన అన్ని వర్గాల వారికి, అన్ని పార్టీల వారికి చెందినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు బ్యాలెన్స్గా అభివృద్ధి, సంక్షేమం రెండు బ్యాలెన్స్గా ప్యారల్గా తీసుకెళ్ళి నడిపించిన ఏకైక నాయకుడు ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. ఈ సంక్షేమం గురించి చెప్తే మనకి ఇప్పుడు కూడా వైఎస్ రాజశేఖర గారు అంటే గుర్తుకొచ్చేది ఆరోగ్యశ్రీ ఒకటి, అలాగే పేదవాళ్ళ యొక్క చదువు గురించి విద్య. ఈ రెండు చాలా ముఖ్యమైనవి. ఈరోజు ఎవరైనా సరే పేదవాడు అనేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నత స్థాయిలో ఉన్నారు చదువుకుని అంటే అది ఓన్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క దీవెన వల్లే. అలాగే ఆరోగ్యశ్రీ పథకం వల్ల కూడాను ఆ రోజు ఎన్నో గుండెలు, ఎన్నో బలహీనంగా ఉన్న గుండెలు కూడాను గుండె చప్పుడైనటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజుల్లో కులము మతము ఏ భేదం లేకుండా కూడా అన్ని వర్గాల వారు కూడాను ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, విద్య ద్వారా కానీ, బడుగు పేదవాళ్ళ విద్య ద్వారా కానీ ఎంతోమంది లబ్ధి పొందారు. అలాంటి మహా గొప్ప నాయకుడు ఆయన ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో ఇక్కడ ఉన్నాడు. అంటే రెండు ఉభయ రాష్ట్రాలు కానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు కూడాను ఆ రోజుల్లో అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులుగా భావించాలి. ఎందుకంటే ఎంత అదృష్టవంతులు అంటే పాలన అనే దాన్ని పాలకుడిగా నిరూపించిన ఏకైక నాయకుడు, గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి వ్యక్తి యొక్క జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకున్నాం. అలాంటి వ్యక్తికి స్ఫూర్తిగా, అలాంటి వ్యక్తికి కొడుకుగా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే బాటలో నడుస్తూ రేపు రానున్న రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కంటే సుపరిపాలన ఇస్తారని ఆశిస్తూ, అలాగే ఆ భరోసాని మాకు మళ్ళీ ఇస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం విజయం చేసిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు.